వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తూ గోదావరి దగ్గరకు వెళ్లారు యువకులు. సరదాగా ఈత కొట్టేందుకు గోదావరిలో దిగారు. ప్రమాదవశాత్తు యువకులు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన 4 యువకులు ఉండగా 2 స్థానికులు ఉన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తూ గోదావరి దగ్గరికి వెళ్లారు యువకులు. సరదాగా ఈత కొట్టేందుకు గోదావరిలో దిగారు. ప్రమాదవశాత్తు యువకులు గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాయి సుధీర్. భోగి ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. వీళ్ళందరూ కూడా కే గంగవరం మండలం సేర్లంక గ్రామంలో మధ్యాహ్నం ఒక శుభకార్యానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించి పెళ్లి పూర్తయిపోయిన తర్వాత తిరిగి ఇళ్లుగా వెళ్తుండగా సరదాగా వీళ్ళందరూ కూడా స్నేహితులు, కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, కొంతమంది కొలీగ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఈ కమినిలంక దగ్గర సమీపంలోనే గోదావరిలో దిగి స్నానం చేస్తుండగా మొత్తం 11 మంది ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. వీళ్ళందరూ దాదాపు 1 అవర్ సేపు స్నానాలు చేయడం, అదేవిధంగా సరదాగా గడపడం, ఎంజాయ్ చేయడం చేశారని స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఒకరి తర్వాత ఒకరు దాదాపు 8 మంది గల్లంత అయిపోయారు. ఇందులో గల్లంత అయిన వారిలో కాకినాడకు చెందిన 4 ఉన్నారు. క్రాంతి, పాల్, సాయి, సతీష్, అదేవిధంగా ఐపోలవరం మండలం పక్కనే ఉన్న ఐపోలవరం మండలం ఎర్రగారుకు చెందిన మహేష్, రాజేష్, మరోవైపు మండపేటకు చెందిన రోహిత్, రామచంద్రపురంకు చెందిన మహేష్ లో ఉన్నారు. వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా బంధువులు. ఇప్పుడిప్పుడే ఏదైతే ఈ ప్రమాదం జరిగిన అక్కడ సమీపానికి వస్తున్నారు. అయితే వీళ్ళెవరికి కూడా ఈత రాదని స్థానికులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సరదాగా అందరూ కూడా 27 లోపు యువకులే ఉన్నారు. వారందరూ మ్యారేజ్ కు అటెండ్ అయ్యి తిరిగి తమ ఇళ్లకు వెళ్తుండగా కాసేపు గోదావరిలో దిగి సరదాగా స్నానాలు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకుని ఒక్కసారిగా 8 మంది కూడా గల్లంత అయిపోయిన పరిస్థితి. ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు. మరోవైపు పూర్తి స్థాయిలో వీరందరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ప్రస్తుతానికైతే 2 కిలోమీటర్ల పరిధిలో మేరకు వీళ్ళు గాలింపు చర్యలు చెప్తున్నారు. వీరి ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. ఎవరికి ఈత వచ్చిన పరిస్థితి లేకపోవడంతో వీరు ఎక్కడికైనా మరింత లోతుగా గల్లంత అయిపోయారా, లేదంటే ముందుకి గోదావరిని ఫ్లోటింగ్ కి ముందుకు వెళ్ళిపోయారు అనేది కూడా దీనికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా అధికారులు చూస్తున్న సిచ్యువేషన్. కానీ కూడా ఎక్కడ కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వాళ్ళ కుటుంబ సభ్యులు 8 మంది కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పుడే అక్కడికి చేరుకున్న ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మ్యారేజ్ కి సంబంధించి మ్యారేజ్ ఈవెంట్ లో అటెండ్ అయిన బంధువులు కూడా అప్పుడే చెప్తున్నారు. అప్పుడే తమ ఇంటి దగ్గర నుంచి మ్యారేజ్ అటెండ్ అయ్యి వాళ్ళు వెళ్ళిన పరిస్థితి, సరదాగా గడిపారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి సుధీర్.